హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. ఇంకా ఈరోజు యాక్చువల్గా మాకు గృహప్రవేశం అయ్యి ఇదంతా జరిగి 16 డేస్ అవుతుంది. వ్రతం చేసాము, గృహప్రవేశం చేసాం కాబట్టి మాకు మామూలుగా మేము 16 డేస్ ఫెస్టివల్ అంటే 16 రోజుల పండగ అంటాము. అయితే ఏంటంటే ఇది 16 రోజుల పండుగ ఏంటంటే మామూలుగా మనము ఇంట్లో నాన్ వెజ్ కానీ ఏమీ ఉండవన్నమాట. ఎగ్ కానీ, చికెన్ కానీ, మటన్ కానీ, ఫిష్ కానీ, అసలు ఏంటంటే నాన్ వెజ్ ఏది ఉండదు. 16 రోజుల దాకా మేము చిన్నగా 16 రోజుల దాకా మేము ఏమీ వండమన్నమాట. ఇంట్లో తినము, వండము. ఇంకా పిల్లలంటే కొంచెం అంటే చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకి అంత ఉంటే లేదంటే మాత్రం ఓకే, కానీ మ్యాక్సిమం అయితే ఇంట్లో అందరూ కూడా తినము. నేను, ఉమా, మా దీవెన, ఆ దీవెన బాబు కూడా కొన్ని రోజులు ఉన్నాడు. మొన్న ఇంకా అన్నన్ బర్త్డే రోజు తిన్నారనమాట. ఇంకా ఈ రోజుతో మాకు 16 డేస్, 16 రోజులు అయిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి ఇంకా ఈరోజు నాన్ వెజ్ వండుతుంది. అంటే ఈ కొత్త ఇంట్లో అంటే యాక్చువల్గా మామూలుగా అయితే మా సైడ్ అంటే మా దగ్గర కానీ తెలంగాణ సైడ్ కూడా చాలామంది ఏం చేస్తారంటే గృహప్రవేశం అయితే కామన్గా నాన్ వెజ్ ఖచ్చితంగా ఉంటుంది. అంటే యాటను కోసి తింటారు. కాకపోతే ఏంటంటే మనం పూజలు, ఈ హోమము, వ్రతము, మెయిన్గా వ్రతం చేస్తాం కదా, ఆ వ్రతం చేయడం వల్ల నాన్ వెజ్ ఆ రోజు ఉండవన్నమాట. మామూలుగా అయితే మా దాంట్లో ఖచ్చితంగా గృహప్రవేశం రోజు నాన్ వెజ్ అయితే పెడతారు. కాకపోతే మేము వ్రతం చేసినాం కాబట్టి ఇంకా ఆ రోజు పెట్టలేదు, వండలేదు అనమాట. ఇంకా ఈరోజు మా అమ్మ ఇట్లా అసలుకి మా అమ్మ వీడికి వచ్చిన తర్వాత ఎట్లా అయిపోయింది చూడండి. వచ్చిన దగ్గర నుంచి పని మాది ఎప్పుడైతే గృహప్రవేశము స్టార్ట్ అవుతుందో చేయాలి అనుకుని డేట్ అనుకున్నామో ఇంకా ఆ రోజు నుంచి అది తీసుకురావడము, ఇది తీసుకురావడము, కొనడము, షాపింగ్ అని, అంటే పెద్ద షాపింగ్ కాకపోయినా చిన్నగా ఇక్కడ చిన్న వాటికి కూడా ఎక్కడికైనా బయటికి పోవాలి కదా, తిరగడము, ఇదంతా అవ్వడము. దాని తర్వాత గృహప్రవేశం సంబంధించి దానికి సంబంధించిన అన్ని అరేంజ్ చేసుకోవడము, మళ్ళీ 3 రోజులు ఇక్కడ పని, మళ్ళీ అంటే గృహప్రవేశం ఒకరోజు, వ్రతం ఒకరోజు, మళ్ళీ 3వ రోజు లేచి పాల్గొనడము, మళ్ళీ దానికి సంబంధించి చేసుకోవడము, మళ్ళీ వెళ్ళి ఒకరోజు అక్కడ గిన్నెలన్నీ తోమించుకోవడము, క్లీన్ చేసుకోవడము, ఇవన్నీ చేయడము, మళ్ళీ నెక్స్ట్ డే షిఫ్ట్ చేయడము, ఇవన్నీ కూడా అసలు ఆ షిఫ్ట్ చేసిన దగ్గర నుంచి మళ్ళీ ఒక 3 డేస్ 2 డేస్ అయింది కదా అయిపోయి, పెద్ద డీకోకు 3 డేస్ అయింది అనుకుంటా సర్దడం అయిపోయి. వచ్చిన దగ్గర నుంచి సర్దుతూనే ఉంది, తిరుగుతూనే ఉంది. అసలు మళ్ళీ ఇంకోటి, ఈ ఇల్లు ఊడ్చాలంటే ఆ నుంచి మొదలు పెట్టి మొత్తం ఊడ్చేసేపు ఒక 15 మినిట్స్ పట్టింది. 5 మినిట్స్ పైన పడుతుందండి. అంటే మా అమ్మ ఏదో నేను ఊడ్చినట్టు ఇటు ఊడదు, వల్ల మొత్తం తీయాలి, కింద నుంచి మొత్తం ఊడవాలి, అన్నీ సర్దాలి, అన్నీ తీయాలి. మంచం కింద ఇట్లా పడుకొని ఇట్లా వెయ్యి ఇట్లా చేస్తుంది. పెద్ద యంగ్ అనుకొని చేస్తుంది. అట్లా వచ్చిన దగ్గర నుంచి కొంచెంగా చాలా పాపం వర్క్ డల్ అయిపోయింది. ఇందాకే అడిగా నేను, ఇంత ముందే మార్నింగ్, ఏంటో మనం అసలుకి ఎనర్జీకి లేవు, డల్గా ఉంటున్నావు అంటే. ఇక్కడ వచ్చిన దగ్గర నుంచి కూడా అక్కడ ఉన్నంత యాక్టివ్గా, అక్కడ ఉన్నంత మాట్లాడడం కానీ, తక్కువ అంటే అవి అడగటము, మాట్లాడటము, కొంచెం జోకులు కూడా చెప్పేది, జోకులు వేసేది, ఇట్లా అని. ఏం చేయట్లేదు, ఏమైందో అది ఏంటంటే అయిపోయిన తర్వాత ప్రశాంతత, పడుకోవడము కాస్త. మెయిన్ ఏంటంటే ఆఫ్టర్నూన్ పడుకోవటం లేదు. అంటే ఆఫ్టర్నూన్ ఎక్కువ పడుకోదు. ఎప్పుడైనా అక్కడ అంటే మేము షూటింగ్కి వెళ్ళినా లేకపోతే ఏదైనా ఉంటే ఒక 1/2 అవర్ 1 అవర్ అట్లా, కానీ అట్లా పడుకోదు. మా పండితే 3-4 అవర్స్ పడుకోవాలి ఆఫ్టర్నూన్ పండితే, మళ్ళీ మధ్యలో లేవదు. అట్లా ఈ నిద్ర ఒకటి. మళ్ళీ మార్నింగ్ తొందర లేస్తుంది. ఇక్కడ మరి 6 కల్లా లేస్తుంది. అయితే లేట్గా పడుకున్నా కానీ 6 కల్లా లేస్తుంది. ఇంకా మళ్ళీ మా షూటింగ్స్, మా ప్రాక్టీసు, వెళ్ళడము, రావడము, మళ్ళీ నైట్ నిన్న షూట్ అయింది, వచ్చేసరికి 3 అయింది, 2 అయింది. అప్పటిదాకా మళ్ళీ అప్పుడు లేవడము, మళ్ళీ నిద్ర లేవడము, ఎంత అవ్వడం వల్ల కొంచెం వర్క్ ఎక్కువ అయ్యి పాపం కొంచెం డల్గా కనిపిస్తుంది. అంతే, ఏం లేదు. కానీ
కొంచెం ఈ వర్క్ ఉంటుంది కదా, స్ట్రైన్ అవుతుంది. స్ట్రైన్ ఏదో స్ట్రైన్. ఓకే, అలసిపోయింది అనుకోండి. ఇంకంటే ఉమాతో పాటు నేను కూడా కొద్దిగా, అంటే మరి ఉమా అంతా ఇంట్లో అంత పని కాకపోయినా బయట తిరిగే పనులు, బయట చేసే పనులు, నేను తిరగడము చేయడము అవి అన్ని పట్టించుకోవడము, అట్లా మొత్తానికైతే అయిపోయిందనమాట. ఇంకా ఇంకొక కొన్ని రోజులు అయితే కొంచెం ఫ్రీ అయ్యి ఆయన రెస్ట్ తీసుకుంటుంది మా ఉమా. ఓకే, ఈరోజు అయితే ఇంకా 16th డే అనమాట. ఉపయోగిస్తుందా ఇదినా మాకు వెళ్తూ అయితే అక్కడేమో లైటింగ్ లేదని, వెళ్తూ లేదని చూడు విండో తీసుకున్నాం. ఇదిగోండి విండో దగ్గర నుంచి ఇక్కడ నిల్చొని చూపించట్లేదంటే హోమ్ టూర్ చేయలేదు ఇంకా, అందుకే మేము అటు కెమెరా పెట్టి ఫొటోస్ అంటే ఎంటీ హోమ్ టూర్ చూపించినాం. కానీ మేమంతా సర్దిన తర్వాత ఎక్కడెక్కడ ఏం సర్దాము ఏం అన్ని చాలామంది అడుగుతూ ఉన్నారు, కామెంట్ చేస్తూ ఉన్నారు, మీ హోమ్ టూర్ చేయండి అని. చేస్తాము, ఖచ్చితంగా చేస్తాము. కాకపోతే ఏంటంటే కుదరలేదు టైము. అందులో ఒకటి మాకు షూట్లు ఉండడము, నాకు ఉండకపోవడం, ఇంటి దగ్గర అటు ఇటు తిరగడము సరిపోతుంది కదా, అందుకే చేయలేదు. ఖచ్చితంగా హోమ్ టూర్ అయితే చేస్తాము. వీడియోస్ కూడా ఉన్నాయి షిఫ్టింగ్వి, ఒక సీక్వెన్స్లో 1 by 1 పెట్టుకుంటూ వస్తున్నాం కదా, మళ్ళీ ఇది పెట్టడం మధ్యలో డిస్టర్బ్ చేయడం అనేసి అవి అయిపోయిన తర్వాత చేద్దాము. హోమ్ టూర్ అయిపోయిన తర్వాత ఫైనల్గా మన రెగ్యులర్ బ్లాగ్స్ కూడా వస్తాయి అన్నమాట ఇంట్లో. అందుకే నేను ఇప్పుడు ఏం బ్లాగ్ షూట్ చేయట్లేదు. ఏం వండినా సరే, ఏమండి వెజ్, బెండకాయ, దొండకాయ, పాలకూర, సొరకాయ. అంటే ఈ 16 days తినకుండా మామూలుగా ఉంటే ఏం అనిపించలేదు నాకైతే. అంటే ఒక్కొక్కసారి మనకి ఎప్పుడైనా ఏదైనా డాక్టర్ లేకపోతే ఏదైనా మీరు నాన్ వెజ్ తినొద్దు, ఇన్ని రోజులు తినొద్దు అని చెప్పినప్పుడే అప్పుడు ఎక్కువ తినాలి అని ఇది అనిపిస్తుంది. కానీ ఈ అంటే మనం ఇంట్లో చేసుకున్నాం కాబట్టి తినకూడదని ఒక ఇంట్లో ఉన్న హోమం, వ్రతము ఇవన్నీ చేసినాం కాబట్టి అందరూ ఉండాలని రూల్ ఏం లేదు. మేమైతే ఇలా ఉన్నాము, ఇలా చేద్దాం అనుకున్నాము, ఇలా చేసినాము. ఇంకా ఈ రోజుతో మామూలుగా ఇంకా నాన్ వెజ్ అయితే వండుకోవచ్చు, ఇంట్లో తినొచ్చు, వండుకోవచ్చు. ఇంకా అంటే అంటే మ్యాక్సిమం సమ్మర్ కొంచెం తగ్గిస్తామండి చికెన్. అది హీట్ ఎక్కువ ఉంటుంది నాకు, చూడండి హ్యాండ్స్ ఎట్లుంటుందో, అంటే కొంచెం వేడి ఎక్కువ పగులుతాయి అనమాట, అందుకనే తినను. దీని బాబు అయితే జూన్ అయితే వర్షాలు వస్తాయి కాబట్టి అప్పుడు తినచ్చు, తింటారు చికెన్. దీవెన్ బాబు అడుగుతూనే ఉన్నాడు, ఇన్ని రోజులు అడగలే నన్ను. అవును, ఈరోజు అన్నాడు, ఈరోజు అడిగిండు, నాన్న మనకి 16 days అయిపోయిందా ఇప్పుడు తినొచ్చా, వండొచ్చా అని. ఈరోజు అయిపోయింది ఈవెన్, ఈరోజు తెస్తాను తిందాం అని చెప్పా. ఇంకా మేము అది ఎవరో ఇంకా 16 days అంటే పెద్ద పండగ అంటే మా దగ్గర మనకు తెలిసి ఇక ఇక్కడిక్కడ వాళ్ళనే కొంచెం, ఇంకా చందు వాళ్ళు, రేణు వాళ్ళు, మా తమ్ముడు వాళ్ళు. అసలు యాక్చువల్గా మా తమ్ముడు వాళ్ళు ఎందుకు రాలేదు వాళ్ళ గృహప్రవేశానికి ఎందుకు రాలేదని చాలామంది కామెంట్ చేశారు. ఎందుకు రాలేదు ఏంటనేది మీకు వాళ్ళతోనే, వాళ్ళు వచ్చినప్పుడు యాక్చువల్గా వస్తారు వాళ్ళు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఊహించుకున్నారు అనమాట. చాలా ఊహించుకున్నారు. మీకు ఎన్నైనా ఉండొచ్చు, మీరు ఎన్నైనా గొడవలు ఉండొచ్చు, మీకు ఎన్నైనా అవ్వచ్చు, మీరు ఇల్లు కొండ మీ తమ్ముడిని మర్చిపోతారా, పిలవలేదా మీ తమ్ముడు వద్దా, మీకు మీ ఫ్యామిలీ అందరు కావాలి కదా, మీ ఫ్యామిలీ తర్వాత అమ్మ, ఇవన్నీ చాలా అన్నారు. ఇవన్నీ నేను చూస్తూనే ఉన్నా. చాలామంది మళ్ళీ దానికి వీళ్ళు ఆన్సర్, మనం క్వశ్చన్ వేస్తే ఆన్సర్ ఇవ్వట్లేదు, రిప్లై ఇవ్వట్లేదు, మనం అడిగిన దానికి ఇవ్వరు అని ఒక్కొక్కలాగా రియాక్ట్ అయ్యారు. వాటన్నిటికీ ఆన్సర్ అయితే మేము ఇస్తాము. అట్లా మాకైతే ఏం లేదండి, మేమైతే ఏం పెద్ద, మాకు అసలు గొడవలు లేవు, ఏం లేవు. మీ దేని దగ్గర కూడా డిస్కషన్లు కూడా, అంటే అన్నదమ్ములు అంటే చిన్నప్పటి నుంచి కూడా చిన్న ఉంటాయి చూడండి, మాకు అట్లనే ఉంటాయి తప్ప పెద్ద గొడవలు ఉండి మేము అసలుకి కలవకుండా మేము మాట్లాడుకుంటూనే ఉంటాం, డైలీ మాట్లాడుకుంటూనే ఉంటాం. కాకపోతే రావడానికి ఎందుకు రాలేదనేది మీకు వాళ్ళతోనే చెప్పిస్తాను, వాళ్ళే చెప్తారు. వాళ్ళు చెప్తేనే మీకు కరెక్ట్గా ఉంటుందన్నమాట. వాళ్ళు కూడా వస్తారు. మా ఫయాజ్ గారికి చెప్పినాను, రేణుకా వాళ్ళు, చందు వాళ్ళు, మేము ఇట్లా అనిల్ గారు ఇట్లా అంటే ఇక్కడ ఉన్న వాళ్ళే. ఇంకా ఆల్రెడీ అందరూ వచ్చారు కాబట్టి ఇంకా ఈరోజు ఇట్లా చేసుకుంటున్నాం అనమాట. అది మేము వెళ్తాం, మమ్మల్ని మన రేణుకాలు ఇన్వైట్ చేస్తారంటే కొంచెం క్లోజ్గా ఉండి మేము ఎవరింటికి అయితే వెళ్తామో ఇంకా వాళ్ళు అది ఎందుకు రాలేదు మీరు పిలవలేదా, ఉమా పిలవలేదు, ఉమా పిలవద్దా, నువ్వన్న పిలవద్దా, మీ
తోడికోవడం ఎందుకు పిలవలేదు, మీ ఇద్దరికి ఏమైంది ఏం లేదండి మాకు. మేమైతే అది ఏం గొడవలు పెట్టుకోలేదు, మాకు ఎక్కడ కూడా గొడవలు రావు. చిన్నవి అంటే గొడవలు అంటే నేను అనేది డిస్కషన్స్ చిన్నవి ఇట్లా అంటే మిస్అండర్స్టాండింగ్స్ అంతే ఉంటాయి. అవి కూడా కామన్గా ఉంటాయి. ఈ పెద్ద గొడవలు పెట్టుకోవడం, మాకు మీకు పడకపోవడం అట్లాంటివి ఏం లేవు. వాళ్ళు వస్తూనే ఉంటారు, మేము వస్తున్నట్టు మాట్లాడుకుంటూనే ఉంటాం. డైలీ నిన్న కూడా మాట్లాడినా, నేను డైలీ మెసేజ్ ఫోను మాట్లాడిన కృపణి గారితో మాట్లాడినా. వాడు మొన్న ఊరికి వెళ్ళిండు కొత్తగూడెం వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిండు, నేను వస్తా పెన్నా రేపు అని అట్లా మాట్లాడుతూనే ఉన్నాం. అట్లేం లేదు. సరే ఎందుకు రాలేదు ఏంటనేది అయితే వాళ్ళు చెప్తే బాగుంటుంది, మేము చెప్పడం కంటే కూడా. వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో తీస్తాను. ఓకే, ఇదనమాట. మీకు మొత్తం మళ్ళీ హోమ్ టూర్ చాలామంది అడుగుతున్నారు, చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఖచ్చితంగా కొంచెం ఉన్నాయి కటన్స్ కానీ ఇంతవరకు వీటికి ముహూర్తం రాలేదు. చిన్న పనులు ఉన్నాయి ఇంకా సెట్ చేసేవి. కొంచెం ఈ బాల్కనీలో ఒకటి స్టోరేజ్ ఒకటి పెట్టించేది ఉంది, కటన్స్ ఒకటి ఉన్నవి. కటన్స్ బాగుంటాయా బ్లైండ్స్ బాగుంటాయా కామెంట్ చేయండి మీరు. అవును, మీరు నిజంగా వీడియో అదే ఫస్ట్లోనే అడగాల్సింది, లాస్ట్ దాకా ఎవరు చేస్తారో తెలియదు. కానీ కటన్స్ పెట్టించుకోవాలా బ్లైండ్స్ అంటే మళ్ళీ అవి ఇట్లా తాగడము అవన్నీ పోతాయని నేను. కటన్స్ అయితే మనకి ఎప్పుడంటే అప్పుడు ఒకరు తీసి వాష్ చేసుకోవచ్చు, అవన్నీ చేసుకోవచ్చు అని నేను. ఉమా బ్లైండ్స్ కావాలని నేనేమో కటన్సే పెట్టుకుందాము. మళ్ళీ అందులో ఒకటండి మాకు కాస్ట్ కూడా బ్లైండ్స్కి అయితే ఎక్కువే ఉంది, కటన్స్కి అయితే మనకైతే అంత అవ్వని నేను. ఇప్పుడు ఎందుకంటే మన ఖర్చులో చాలా అవుతుంది కదా, చెప్పండి మీరే. ఆల్రెడీ హౌస్ ఖర్చు, ఆ ఖర్చు, ఈ ఖర్చు, అన్ని ఖర్చులు అవుతాయి. మళ్ళీ వీటికి ఆప్షన్స్ ఉన్నాయి, కటన్స్ పెట్టుకోవచ్చు, కావాలంటే బ్లైండ్స్. కానీ ఆప్షన్స్ లేవు, ఖచ్చితంగా అవే చేయించాలి అంటే ఇంకా తప్పదు. ఆప్షన్స్ ఉంచుకొని మనం అంత రేటు పెట్టుకోవడం అవసరమా అని నేను. ఇది ఇట్లా అందులో ఒకటి కుదరలేదు అనుకోండి, టైం కూడా లేదు. ఈ కటన్స్ రాడ్స్ తీసుకొని వద్దామన్నా మా రాజేష్ అదే ఈయన మా ఇంటీరియర్ చేసిన మొత్తం బ్రదర్ చేపిస్తా అన్నా కానీ నేను రాడ్స్ తీసుకురావడానికి కూడా టైం సరిపోలేదు, టైం కుదరలేదు. ఈరోజు ఈవినింగ్ అన్నా తీసుకురావాలి అని అనుకుంటున్నా. ఈమెమో బ్లైండ్స్ అని, నేనేమో కటన్స్ అని. మీ కొంతమంది బ్లైండ్స్ బాగుంటాయి అని చాలామంది అనొచ్చు. నేను అమౌంట్ పరంగా కూడా మనం చూసుకుంటే కూడా మనకి బ్లైండ్స్కి ఎక్కువ అవుతాయి, కటన్స్కి అయితే అంత అవ్వని నేను. ఏది బెస్టో మీరు కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ మా వీడియోస్ మీరు చూస్తున్నందుకు. షార్ట్ వీడియోస్ కూడా మా పిల్ల వంటి ఛానల్లో మనకు రూపవేశానికి వస్తూ ఉన్నాయి. అప్లోడ్ చేసి మొత్తం 25 చేశాను, లైవ్ చేయాలి ఇప్పుడు ఒకటి, ఇంకా ఉన్నాయి చేయాల్సినవి. అలానే మనం మాస్ జాతర కూడా చూస్తున్నారు జెమినీలో. చాలా థ్యాంక్స్. చాలామంది నిజంగా బయటకు పోతే చాలామంది గుర్తుపడుతున్నారు, చాలామంది అడుగుతున్నారు మీరు మాస్ జాతర చేస్తున్నారు కదా అని. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలాగే మీరు చూస్తూ ఉండండి మనకి జెమినీలో, సన్ జెమినీ టీవీలో సాటర్డే సండే నైట్ 9 PM వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మన వీడియోస్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి.